ఎంత దీక్ష పూనినావమ్మా గుండెలో. ఈ సాంగ్ వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కుతుంటే ఆ సాంగ్కి భలే సెట్ అయింది. కానీ నేను చెప్తా గుర్తుపెట్టుకోండి, నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు ఇలాంటివి చేశాను నేను. నాలాగా ఎన్సీసీలో అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు కనీసము. వాళ్ళు కనీసం ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిలో కనీసం ఒక 3-4 జాబ్ కొట్టే నాకైతే హ్యాపీనే. ఎందుకంటే ఎన్సీసీ అనేది తక్కువ అంచనా వేయకూడదు ఎవరు. దయచేసి చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఎన్సీసీ ఇష్టం అయితే ఎన్సీసీ జాయిన్ కావండి. పక్కా బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ సంపాదించుకోండి, మీ జాబ్ గ్యారంటీ. ఆ గ్యారంటీ నేను ఇస్తా. ఎందుకంటే నా టైం బాగాలేదు, రాలేదు జాబ్ నాకు. ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్ నాకు అడ్డొచ్చేయాలండి, జాబ్ అయితే పక్కా వచ్చేది. కొన్ని సిచ్యువేషన్ అడ్డు వచ్చిన వల్ల నేను కుట్టలేకపోయాను. నా టైం బాగాలేదు అంతే. మీరు మాత్రం పోగొట్టుకోదని ఛాన్స్. ఎన్సీసీ చేసే ఛాన్స్ పోగొట్టుకోండి. ఆ అమ్మాయి ఫోన్ ఎక్కుతుంది, కరెంట్ ఫోన్, దానికి కూడా వాల్యూ ఉంది. మన ఏమంటారు, కరెంట్ ఆఫీస్ ఉంది కదా, దాంట్లో జాబ్ వస్తుంది. కానీ ఐటీ ఏదో ఉండాలి, సంథింగ్ ఏదో ఉండాలి, ఐటీ చేసింది అనుకుంటా.